హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా, డైఫ్రాక్షన్ త్రూ డబుల్ స్లిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే రెండు స్లిట్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా వస్తుంది, ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్లో మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, మినిమం ఎప్పుడు వస్తుంది, సెకండరీ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో ఏం చేద్దాం, డైఫ్రాక్షన్ త్రూ ఎన్ స్లిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటిది డైఫ్రాక్షన్ త్రూ ఎన్ స్లిట్స్. ఎన్ స్లిట్స్ గుండా లైట్ని పాస్ చేసినట్లయితే అక్కడ డైఫ్రాక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది. అంటే ఎన్ అనేది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సరే, ఇప్పుడు డైఫ్రాక్షన్ త్రూ ఎన్ స్లిట్స్ని తెలుసుకునే ముందు ప్రీవియస్గా చెప్పిన వాటివి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎందుకంటే అవి మొత్తం కూడా ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ మీకు చెప్పినటువంటి టాపిక్ ఏంటి, రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫస్ట్ ఏం చెప్పాం, రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చెప్పాం. రిజల్టెంట్ ఆఫ్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇందులో మనం ఏం చేసాం, నెంబర్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ అనేవి ఒకే పార్టికల్ మీద యాక్ట్ అయినట్లయితే రిజల్టెంట్ అనేది ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ బొమ్మ కూడా గీస్తాను కావాలంటే. ఈ విధంగా గీసాం మనం, గుర్తుందమ్మా. ఇవేంటివన్నీ వెక్టార్స్. ఇదిగోండి, ఇది ఫస్ట్ వెక్టారు, ఇది సెకండ్ వెక్టారు, ఇది థర్డ్ వెక్టారు, ఫోర్త్ వెక్టారు. అన్నీ కూడా ఒకే దాని నుంచి వస్తున్నాయి కాబట్టి, అంటే ఒకే సోర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత, స్మాల్ ఏ. అదేవిధంగా ప్రతి దానికి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ని దేంతో ఇండికేట్ చేసాం, స్మాల్ డీతో ఇండికేట్ చేసాం. ఆర్ అంటే ఏంటి, రిజల్టెంట్ ఆఫ్ ది ఆల్ దీస్ వెక్టార్స్. ఎన్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ అనేవి ఒకే పాయింట్ మీద యాక్ట్ అయినట్లయితే మనకి వచ్చేటువంటి రిజల్టెంట్ ఎంత, క్యాపిటల్ ఆర్. ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది మనకి, స్మాల్ ఏ ఇంటూ సైన్ ఎన్ డి బై 2 బై సైన్ డి బై 2 అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్. ఏంటమ్మా, యాంప్లిట్యూడ్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ వేవ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్, ఎలా అని తీసుకోవచ్చు. డి అంటే ఏంటి, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఆర్ వేవ్స్. రెండు వరుస వేవ్స్ మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ని స్మాల్ డీతో ఇండికేట్ చేస్తాం. ఇది మనం ఫస్ట్ టాపిక్లో చెప్పుకున్నాం. దీని తర్వాత ఏం చెప్పాం, డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్ చెప్పాం. ఇది డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్. ఈ సింగిల్ స్లిట్లో ఏం చేసాం, కేవలం ఒక స్లిట్ నుంచి మాత్రమే మనం లైట్ వేవ్స్ని పంపించినట్లయితే స్క్రీన్ మీద వచ్చేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాం. ఈ విధంగా, ఓకే, ఈ విధంగా. ఇందులో మనకి ఆన్సర్ ఏమొచ్చింది, రిజల్టెంట్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని వచ్చింది. అక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత, పై ఈ సైన్ థీటా బై లాంబ్డా. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఆల్ఫా అంటేనేమో పై ఈ సైన్ థీటా బై లాంబ్డా వచ్చింది. ఎక్కడ వచ్చింది, డైఫ్రాక్షన్ త్రూ సింగిల్ స్లిట్లో వచ్చింది. అదేవిధంగా లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాం, డబుల్ స్లిట్ చెప్పాం. డైఫ్రాక్షన్ త్రూ డబుల్ స్లిట్. డబుల్ స్లిట్లో మనకి 2 స్లిట్స్ తీసుకున్నాం. ప్రతి దాని యొక్క విడ్త్ ఎంత, స్మాల్ ఈ. రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరం ఎంత, డి. ఇదిగోండి, ఈ విధంగా తీసుకున్నాం. డబుల్ స్లిట్లో 2 స్లిట్స్ తీసుకున్నాం. ప్రతి స్లిట్ యొక్క విడ్త్ని స్మాల్ ఈ అని అనుకున్నాం. 2 స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి దూరాన్ని ఎంత కింద తీసుకున్నాం, ఈ ప్లస్ డి కింద తీసుకున్నాం. గుర్తుందా, 2 స్లిట్స్ ఒక్కొక్క దాని విడ్త్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరము స్మాల్ డి అయితే ఈ 2 సెంటర్స్ మధ్యలో ఉండేటువంటి దూరం ఎంతకు సమానం అవుతుంది, ఈ ప్లస్ డికి సమానం అవుతుంది. ఇక్కడ వచ్చేటువంటి పాత్ డిఫరెన్స్ గుర్తొచ్చిందా, పాత్ డిఫరెన్స్ ఎంత, ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా. ఏంటిది, ఇది పాత్ డిఫరెన్స్. మరి ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఫేజ్ డిఫరెన్స్ 2 పై బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా. ఓకే, 2 పై బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న వాటికి వచ్చిన సొల్యూషన్స్. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు డైఫ్రాక్షన్ త్రూ ఎన్ స్లిట్స్ చేసేటప్పుడు అవన్నీ మీకు గుర్తుండాలి.
అవన్నీ గుర్తుంటేనే ఇది అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఓకే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైఫ్రాక్షన్ త్రూ ఎండ్ స్లిట్, దీన్నే డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అని పిలుస్తారు. గ్రేటింగ్ అంటే ఏంటి అసలు? గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ హ్యావింగ్ ఈక్వల్ విడ్త్ ఆర్ సపరేటెడ్ బై ఏ ఈక్వల్ డిస్టెన్స్ ఇట్ విల్ కన్స్టిట్యూట్ గ్రేటింగ్. నెంబర్ ఆఫ్ స్లిట్స్ కనుక అంటే ప్యారలల్ స్లిట్స్ అన్ని ప్యారలల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 స్లిట్స్ తీసుకున్నాను, ఈ 10 స్లిట్స్ కూడా ఒకటే విడుతుంది. అంటే ఫస్ట్ దానికి 1 సెంటీమీటర్ విడుతుంది అనుకోండి, రెండో దానికి 1 సెంటీమీటరే ఉండాలి, మూడో దానికి 1 సెంటీమీటరే ఉండాలి, నాలుగో దానికి 1 సెంటీమీటరే ఉండాలి. అన్నిటికీ ఒకే విడుతున్నవి. అంటే ఒక 10 స్లిట్స్ తీసుకుంటే 10కి ఒకే విడ్త్ ఉండాలి, 20 స్లిట్స్ తీసుకుంటే 20కి ఒకే విడ్త్ ఉండాలి. ఇలా సేమ్ విడ్త్ ఉన్నటువంటి అన్ని స్లిట్స్ని కూడా ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్గా ఈక్వల్ డిస్టెన్స్లో మనం కనుక ప్లేస్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం? గ్రేటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక స్లిట్, దీనికి ఎంతైతే విడ్త్ ఉందో ఇది సెకండ్ స్లిట్, దీనికి కూడా అంతే విడ్త్ ఉండాలి. అంటే ఫస్ట్ స్లిట్కి ఎంతైతే విడ్త్ ఉందో సెకండ్ స్లిట్కి కూడా అంతే విడ్త్ ఉండే విధంగా మనం తీసుకోవాలి. ఫస్ట్ స్లిట్, సెకండ్ స్లిట్, థర్డ్ స్లిట్, ఫోర్త్ స్లిట్, ఫిఫ్త్ స్లిట్, ఇలా నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉంటాయి. ఈ స్లిట్స్ అన్నీ కూడా ఏమవ్వాలి? ఈక్వల్ విడ్త్ కలిగి ఉండాలి. అంటే ఫస్ట్ దానికి విడ్త్ ఈ అనుకోండి, రెండవ దానికి విడ్త్ కూడా ఈయనే, మూడో దానికి విడ్త్ కూడా ఈయనే, నాలుగో దానికి విడ్త్ కూడా ఈయనే, ఐదో దానికి విడ్త్ కూడా ఈయనే, 10వ దానికైనా ఈయనే ఉండాలి, 20వ దానికైనా ఈయనే ఉండాలి. ఈ విధంగా ఉండాలి. అన్ని ప్యారల్గా అంటే ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేయాలి. అంటే ఇదిగోండి, ఒకటి ఇక్కడ పెట్టి, ఒకటి ఇక్కడ పెట్టి, ఒకటి ఇక్కడ, అంటే అన్ని ఎలా పడితే అలా ఉండకూడదు, మొత్తం కూడా ప్యారలల్గా ఉండాలి. అంటే ఒకదాని పక్కన ఒకటి కరెక్ట్గా అడ్జస్ట్ అవుతూ రావాలి. ఈ విధంగా అరేంజ్ అయితే ఓకే. ఇంకోటి కూడా ఉంది, ఈ రెండింటి మధ్యలో దూరం స్మాల్ డి అనుకోండి, ఈ రెండింటి మధ్యలో దూరం కూడా స్మాల్ డీనే అవ్వాలి, ఈ రెండు మధ్యలో దూరం కూడా స్మాల్ డీనే అవ్వాలి, ఈ రెండు మధ్యలో దూరం కూడా స్మాల్ డీనే అవ్వాలి. అంటే అన్నిటికీ ఒకటే విడ్తుండి ఒకే డిస్టెన్స్లో కనుక మనం సపరేట్ చేసి తీసుకున్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు? డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అంటారు. అర్థమైంది కదా? డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అంటే డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ the number of slits having the same width are arranged parallel to each other at a equal separation, it will be constitute a diffractional grating. సేమ్ విడ్త్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్లిట్స్ని ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్గా ప్లేస్ చేస్తూ ఈక్వల్ డిస్టెన్స్లో కనుక ఉంచినట్లయితే మనకు వచ్చేదాన్ని ఏమని పిలుస్తాం? డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అని పిలుస్తాం. అయితే ఈ డైఫ్రాక్షనల్ గ్రేటింగు ఏ విధంగా తయారు చేస్తారు అంటే బై డ్రాయింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఓపాక్యూ లైన్స్ ఆన్ ఏ ట్రాన్స్పరెంట్ ఫిలిం. ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ ఫిలింని తీసుకొని ఆ ట్రాన్స్పరెంట్ ఫిలిం మీద ఓపాక్యూ లైన్స్ని డ్రా చేయడం వలన ఈ డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అనేది వస్తుంది. సరే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఒక గ్లాస్ ప్లేట్ తీసుకున్నాను. నేను ఏం చేశాను? గ్లాస్ ప్లేట్ని తీసుకున్నాను. ఈ గ్లాస్ ప్లేట్ మీద డైమండ్ టిప్తో అంటే వజ్రంతో తయారు చేయబడిన టిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఫ్రేమ్ కటింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గ్లాస్ని కట్ చేస్తూ ఉంటారు. ఆ గ్లాస్ని కట్ చేయడానికి డైమండ్ పాయింట్ ఉన్నది వాళ్ళ చేతిలో ఒకటి ఉంటుంది. దాంతో ఇలా డ్రా చేస్తే అంతవరకు స్క్రాచ్ పడిపోయి ఇలా నొక్కేసి తిరిగిపోతుంది. అంటే అలాంటి పాయింట్తో అంటే డైమండ్ పాయింట్తో దీని మీద మనం సన్నని లైన్స్ గీసాం అనుకోండి, ఇలా లైన్స్ గీసా వరుసగా, ఇలా లైన్లు గీసుకుంటూ వచ్చా. ఇప్పుడు ఈ లైన్ ఎక్కడైతే గీసామో అక్కడ లైట్ వెళ్ళదు. అంటే అంతవరకు ఏమైంది? ఓపాక్యూ అయింది. ఇదిగోండి ఈ లైన్ గీసా, ఇది కూడా ఓపాక్యూనే. ఈ లైన్ గీసా ఓపాక్యూ. అంటే ఎక్కడైతే మనం డైమండ్తో గ్లాస్ మీద లైన్ గీస్తామో ఆ లైన్ దగ్గర నుంచి లైట్ అవతలికి పోదు. రెండు లైన్ల మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, ఇదిగోండి ఇది గ్యాప్, ఇదిగోండి ఈ 2 లైన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి ఏమైంది? లైట్ అనేది బయటికి వెళ్తుంది. దీన్ని ఏమని పిలుస్తాం అంటే మనం స్లిట్ అని పిలుస్తాం. ఓకే, ఈ రెండు గీతల మధ్యలో ఉండేటువంటి గ్లాస్ని దేని కింద తీసుకుంటాం? ఒక స్లిట్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ స్లిట్స్ వచ్చినట్టే కదా, అన్ని స్లిట్స్ కూడా ఎలా ఉన్నాయి? ఒకదాని పక్కన ఒకరే అరేంజ్మెంట్ అయి ఉన్నాయి. అంటే మొత్తం ఎలా ఉన్నాయి? ప్యారలల్గానే ఉన్నాయిగా. ప్రతి దాని విడ్త్ కూడా సేమ్గానే ఉంటుంది, ప్రతి దాని మధ్యలో డిస్టెన్స్ కూడా సేమ్గానే ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అంటాం. ఓకే, డైఫ్రాక్షనల్ గ్రేటింగ్లో ఏం చేయాలమ్మా? నెంబర్ ఆఫ్ స్లిట్స్కి ఒకటే విడ్త్ ఉన్నవి అంటే సేమ్ విడ్త్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్లిట్స్ని ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్గా అరేంజ్ చేస్తూ వెళ్ళి ఈక్వల్ డిస్టెన్స్ కనుక మనం మెయింటైన్ చేసినట్లయితే దాన్ని ఏమని పిలుస్తాం? డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అంటాం. ఓకే, ఇది డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అంటే. అయితే ఇప్పుడు మనం ఈ డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ని ఉపయోగించుకొని మనకి డైఫ్రాక్షన్ అనేది ఏ విధంగా వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సరే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటో చూడండి. ఇదిగోండి, we are considering a number of slits
n స్లిట్స్, ఇదిగోండి ఈ మొత్తం n స్లిట్స్ ఉన్నాయి అనుకోండి. సరే ఇక్కడ మీరు గీసింది 5, 6 అనేగా n స్లిట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నమాకండి, నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి, మనం గీయడానికి సరిపోదు కాబట్టి ఇంతవరకు తీసుకున్నాం. n స్లిట్స్ ఉన్నాయి అనుకుందాం. ప్రతి దాని యొక్క విడ్త్ కూడా స్మాల్ ఈ, అంటే ప్రతి స్లిట్ యొక్క విడ్త్ కూడా స్మాల్ ఈ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రెండింటి మధ్యలో ఉన్న దూరం, ఇదిగోండి ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ వరకు ఎంత అనుకుందాం, స్మాల్ డి అనుకుందాం. అప్పుడు రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరం ఎంతకు సమానం అవుతుంది, ఈ ప్లస్ డికి సమానం అవుతుంది. నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 సక్సెసివ్ స్లిట్స్ ఈజ్ ఈ ప్లస్ డి. 2 వరుస స్లిట్స్ మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత, ఈ ప్లస్ డి. అయితే ఈ ప్లస్ డిని మనం ఏమని పిలుస్తామంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. ఈ ప్లస్ డిని ఏమని పిలుస్తారు, గ్రేటింగ్ ఎలిమెంట్. గ్రేటింగ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 కన్సిక్యూటివ్ స్లిట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది ఈ ప్లస్ డి. ఓకే, ఇది గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ మీద నథింగ్ బట్ ఈ నెంబర్ ఆఫ్ స్లిట్స్ మీద ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ని ఇన్సిడెంట్ చేద్దాం. ఇదిగోండి ఇలా ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ డబ్ల్యూ ప్రైమ్ని నేను ఈ నెంబర్ ఆఫ్ స్లిట్స్ మీద ఇన్సిడెంట్ చేశాను. నెంబర్ ఆఫ్ స్లిట్స్ మీద ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్లిట్ గుండా ప్రతి స్లిట్ గుండా, ఇదిగోండి ఫస్ట్ స్లిట్, సెకండ్ స్లిట్, థర్డ్ స్లిట్, ఫోర్త్ స్లిట్, ఇలా ప్రతి స్లిట్ గుండా కూడా ఏమవుతాయి, సెకండరీ వేవ్లెట్స్ అనేవి బయటికి పోతాయి. సెకండరీ వేవ్లెట్స్ అయితే మొత్తం బయటికి వెళ్తాయి, అన్ని డైరెక్షన్స్లో వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లిట్ అనుకోండి, ఈ డైరెక్షన్లో వెళ్తాయి, ఈ డైరెక్షన్లో వెళ్తాయి, స్ట్రైట్గా వెళ్తాయి, ఇలా మొత్తం కూడా అన్ని వైపులు ఏమవుతాయి, ప్రతి స్లిట్ నుంచి కూడా సెకండరీ వేవ్లెట్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఏ సెకండరీ వేవ్లెట్స్ అయితే ఇన్సిడెంట్ డైరెక్షన్కి ప్యారలల్గా వెళుతున్నాయో అవన్నీ కూడా స్క్రీన్ మీద ఒక పాయింట్ దగ్గర మనం తీసుకున్నాం. ఇదిగోండి ఇవి స్క్రీన్ అనుకోండి, స్క్రీన్ ఏమనుకుందాం, XY అనేటువంటి స్క్రీన్ అనుకున్నాం. ద సెకండరీ వేవ్లెట్స్ కమింగ్ ఫ్రమ్ ది స్లిట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఆర్ focused at a point P0 on the screen. ఇదిగోండి ఈ స్లిట్ గుండా మనం వేవ్ ఫ్రంట్ని ఏ డైరెక్షన్లో అయితే ఇన్సిడెంట్ చేశామో ఆ డైరెక్షన్లో వస్తున్నటువంటి సెకండరీ వేవ్లెట్స్ మొత్తము కూడా ఒక లెన్స్ ఉపయోగించి మనం P0 అనేటువంటి పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ చేసుకుందాం. ఈ పాయింట్ని ఏమనుకుందాం, P0 అంటే నార్మల్ నథింగ్ బట్ ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వస్తుందో ఆ డైరెక్షన్లో వస్తున్నటువంటి సెకండరీ వేవ్లెట్స్ మొత్తము కూడా స్క్రీన్ మీద P0 అనేటువంటి పాయింట్ దగ్గర కన్వర్ట్ చేసాం. దీన్ని ఉపయోగించి ఒక కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగించి కన్వర్ట్ చేసాం. అదేవిధంగా ద సెకండరీ వేవ్లెట్స్ విచ్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ డైరెక్షన్ మేకింగ్ అన్ యాంగిల్ theta with the incident direction of the plane wavefront will converge at a point P1 on the screen. ప్రతి స్లిట్ గుండా కూడా తీటా యాంగిల్తో అంటే ఇన్సిడెంట్ డైరెక్షన్ అనేది ఎటైతే ఉందో దానికి తీటా యాంగిల్తో చేస్తున్నటువంటి ప్రతి సెకండరీ వేవ్లెట్స్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఏం చేశాను, నేను P1 దగ్గర కన్వర్ట్ అయ్యే విధంగా చేశాను. అంటే ఇక్కడ P0 దగ్గర ఏ సెకండరీ వేవ్లెట్స్ కన్వర్ట్ అవుతున్నాయమ్మా, ఏ సెకండరీ వేవ్లెట్స్ అయితే ఇన్సిడెంట్ డైరెక్షన్లో ఉన్నాయో అవి మొత్తము కూడా P0 దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి. ఏ సెకండరీ వేవ్లెట్స్ అయితే ఇన్సిడెంట్ డైరెక్షన్తో తీటా యాంగిల్ చేస్తున్నాయో అవన్నీ కూడా P1 అనేటువంటి పాయింట్ దగ్గర కన్వర్ట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం ఈ P1 దగ్గర ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే జనరల్ ఫార్ములా ఫర్ ది ఇంటెన్సిటీ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది స్క్రీన్, స్క్రీన్ మీద ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనం ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు P1 దగ్గర తీసుకుందాం. సరే ఇప్పుడు ఇక్కడ P1 దగ్గర ఏ విధంగా తీసుకోవాలి చూడండి. ఫస్ట్ స్లిట్ నుంచి నెంబర్ ఆఫ్ వేవ్లెట్స్ వస్తాయి, రెండో స్లిట్ నుంచి నెంబర్ ఆఫ్ వేవ్లెట్స్ వస్తాయి, థర్డ్ స్లిట్ నుంచి నెంబర్ ఆఫ్ వేవ్లెట్స్ వస్తాయి. అంటే ప్రతి స్లిట్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ వేవ్లెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో నుంచి ఎన్ని వస్తాయో తెలియదు, సెకండ్ దాంట్లో నుంచి ఎన్ని వస్తాయో తెలియదు, థర్డ్ దాంట్లో నుంచి ఎన్ని వస్తాయో తెలియదు. మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అంతకుముందు చెప్పుకున్నాం. డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్, ఒక స్లిట్ గుండా వచ్చేటువంటి సెకండరీ వేవ్లెట్స్ యొక్క మొత్తం రిజల్టెంట్ అనేది ఎంతకు సమానం అవుతుంది, క్యాపిటల్ R ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మనం సింగిల్ స్లిట్ తీసుకున్నప్పుడు ఈ సింగిల్ స్లిట్లో ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ని కనుక మనం ఇన్సిడెంట్ చేసినట్లయితే స్క్రీన్ మీద మనకి P1 అనేటువంటి పాయింట్ దగ్గర వచ్చేటువంటి ఇంటెన్సిటీ కనుక్కోవడానికి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని ప్రూవ్ చేసాం. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాసెస్లో చెప్పుంటాను, ఒకసారి మళ్ళీ కావాలంటే రివైండ్ చేసి చూసుకోండి. ఆ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ ఏంటి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అంటే ఒక స్లిట్ గుండా
ఎన్ని వేవ్లెట్స్ అయితే వస్తున్నాయో వాటి మొత్తం యొక్క రిజల్టెంట్ ఎంతకు సమానం? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాకి సమానం. అంటే దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఫస్ట్ స్లిట్లో నుంచి బయటికి వస్తున్నటువంటి వేవ్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అర్థమవుతుందమ్మా చెప్పేది? ఫస్ట్ స్లిట్ గుండా నెంబర్ ఆఫ్ వేవ్లెట్స్ వస్తాయి. అవి 100 కానివ్వండి, 150 కానివ్వండి, 200 కానివ్వండి. వాటి మొత్తాన్ని కలిపితే మనకి వచ్చేది దేనికి సమానం అవుతుంది? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా యాంప్లిట్యూడ్కి సమానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ 10 వేవ్స్ ఉన్నాయి అనుకోండి. 10 వేవ్స్ కలిపి ఒకే వేవ్ కింద మారింది అనుకోండి. ఆ ఒక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అంటే ఫస్ట్ దాని నుంచి వచ్చేటువంటి సెకండరీ వేవ్లెట్స్ మొత్తం యొక్క యాంప్లిట్యూడ్ ఎంతకు సమానం అవుతుంది? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాకు సమానం అవుతుంది. రెండవ స్లిట్ గుండా బయటికి వచ్చేటువంటి సెకండరీ వేవ్లెట్స్ యొక్క రిజల్టెంట్ మొత్తము కూడా ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాకు సమానం అవుతుంది. థర్డ్ దాని నుంచి బయటకు వచ్చేటువంటి కూడా ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాకు సమానం అవుతుంది. అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవచ్చమ్మా? The waves coming from the each slits having an amplitude a sin alpha by alpha. ప్రతి స్లిట్ నుంచి కూడా ఒక వేవ్ అనేది వస్తుంది. ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి దాని నుంచి ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వస్తుంది అన్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 5 ఉన్నాయా, 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 100 ఉన్నాయా? క్యాపిటల్ ఎన్ని ఉన్నాయి? ఎందుకని? ఇక్కడ n స్లిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 స్లిట్లు ఉన్నాయి అనుకోండి. 3 ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాలు ఉంటాయి. 4 స్లిట్లు ఉన్నాయి అనుకోండి, 4 ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాలు ఉంటాయి. 5 స్లిట్లు ఉన్నాయి అనుకోండి, 5 ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నాం? క్యాపిటల్ ఎన్ స్లిట్స్ ఉన్నాయి అన్నాం. క్యాపిటల్ ఎన్ స్లిట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని వేవ్స్ వస్తున్నట్టు? n వేవ్స్ అనేవి వస్తున్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? టోటల్ n వేవ్స్ ఉన్నాయి. ఈచ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఎంతమ్మా? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ప్రతి దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంతకు సమానం? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాకు సమానం. ఆల్ఫా ఎంత? ఈ సైన్ థీటా బై లాంబ్డా. ఓకే, ఇది సరే. నెక్స్ట్, ప్రతి దాని నుంచి ఒక వేవ్ వస్తుంది. వచ్చే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అనుకున్నా బాగానే ఉంది. నెక్స్ట్, ఇక్కడ మనం P1 దగ్గర ఇంటెన్సిటీ కనుక్కోవాలి అంటే ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఇంటర్ఫీరెన్స్లో కూడా చెప్పుకున్నాం, డిఫ్రాక్షన్లో కూడా చెప్పుకున్నాం. ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనకి ఇంటెన్సిటీ అనేది కావాలి అంటే అక్కడ పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సరే, మరి ఆ పాత్ డిఫరెన్స్ ఎంత, ఫేజ్ డిఫరెన్స్ ఎంత మనకు తెలుసా? తెలీదు. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ డబుల్ స్లిట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు? డబుల్ స్లిట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డబుల్ స్లిట్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మీకు గుర్తుందా? 2 స్లిట్స్ తీసుకున్నాం. ప్రతి స్లిట్ యొక్క విడ్త్ని స్మాల్ ఈ అనుకున్నాం. రెండింటి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ని E+d అనుకున్నాం. ఈ స్క్రీన్ మీద మనం థీటా యాంగిల్తో వెళ్తున్నటువంటి సెకండరీ వేవ్లెట్స్ని P1 అనేటువంటి పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి పాత్ డిఫరెన్స్ కనుక్కోవడానికి ఏం చేసాం? ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ని తీసుకున్నాం. ఇక్కడ ఇది ఇది S1 అనుకున్నాం, ఇది S2 అనుకున్నాం, ఇదేమో C అనుకున్నట్టున్నాం. ఓకే, ఈ S2C ఎంతకు సమానం? పాత్ డిఫరెన్స్కి సమానం. ఈ S2C ఎంత వస్తుంది? E+d sin θ వస్తుంది. ఎంత వస్తుంది? E+d sin θ. ఆల్రెడీ అక్కడ రాశాను. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 light waves coming from the 2 slits is equal to E+d sin θ. 2 స్లిట్స్ పక్క పక్కన ఉన్నటువంటి 2 స్లిట్స్ నుంచి బయటికి వచ్చేటువంటి వేవ్స్ మధ్యలో ఎంత పాత్ డిఫరెన్స్ ఉంటుంది? E+d sin θ పాత్ డిఫరెన్స్ ఉంటుంది. పాత్ డిఫరెన్స్ అనేది E+d sin θ అయితే ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 2π/λ ఇంటూ E+d sin θ. ఇది కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సరే, ఇంకా అర్థం కాకపోతే ఫార్ములా గుర్తుందా? ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? E+d sin θ వచ్చింది. పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? E+d sin θ వచ్చింది. అంటే ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంతకు సమానం? 2π/λ ఇంటూ E+d sin θకి సమానం అవుతుంది. ఇది ఎక్కడ ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్? 2 వరుస స్లిట్లో మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఇది. అంటే ఇదిగోండి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 2π/λ ఇంటూ E+d sin θ. రెండో దానికి మూడో దానికి మధ్యలో అంటే 2π/λ ఇంటూ E+d sin θ. నాలుగో దానికి ఐదో దానికి మధ్యలో ఉన్నా కూడా 2π/λ ఇంటూ E+d sin θ అవుతుంది. ఒకవేళ మొదటి దానికి ఐదో దానికి మధ్యలో అయితే 2π/λ ఇంటూ E+d sin θ అయితే అవ్వదు.
ఓకే, 2 వరుస స్లిట్స్ అంటే 1 2 లేకపోతే 2 3 లేకపోతే 4 5 లేకపోతే 6 7 లేకపోతే 10 11 ఇలా 2 వరుస స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంతకు సమానం? 2π/λ ఇంటూ E ప్లస్ డికి సమానం. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 consecutive slits is 2π/λ ఇంటూ E ప్లస్ డి సైన్ థీటా. 2 వరుస స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంటమ్మా? ఈ 2π/λ ఇంటూ E ప్లస్ డి సైన్ థీటా. ఇప్పుడు మనం రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి? ఆ ఫస్ట్ టాపిక్ చూడండి, రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏం చేసాం? ఎన్ నెంబర్ ఆఫ్ అంటే స్మాల్ ఎన్ అనేది ఎంతైతే ఉందో అన్ని వేవ్స్ని ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక వేవ్కి సమానం కింద మనం తీసుకుంటాం. ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటేనే మనకి వేవ్ అనేది వచ్చింది కంపల్సరీగా. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి వేవ్కి ఎంత యాంప్లిట్యూడ్ ఉంది? స్మాల్ ఏ యాంప్లిట్యూడ్ ఉంది. అంటే అన్నిటికీ కూడా ఒకే యాంప్లిట్యూడ్ ఉంది. ప్రతి రెండింటి మధ్యలో ఉన్నటువంటి పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత? స్మాల్ డి. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ వేవ్స్కి ఒకే యాంప్లిట్యూడ్ ఉండి ఒకే ఫేజ్ డిఫరెన్స్ ఉంటే వచ్చేటువంటి రిజల్టెంట్ ఏమని రాసాం? క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 బై సైన్ D/2 అని రాసాం. ఈ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అక్కడేమో ఒక్కొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? స్మాల్ ఏ. ఇక్కడేమో ఒక్కొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? ఏ సైన్ α/α. ఓకే, అక్కడేమో నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని? స్మాల్ ఎన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని? క్యాపిటల్ ఎన్. అక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత? స్మాల్ డి. ఇక్కడ దీన్ని ఏమనుకుందాం మనం? 2β అనుకుందాం. 2β ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ E ప్లస్ డి సైన్ థీటా. ఓకే, కంపేర్ చేసుకోండి. ఇప్పుడు అక్కడేమో స్మాల్ ఏ, ఇక్కడ ఎంతకు సమానం? ఏ సైన్ α/ఆల్ఫాకి సమానం. అక్కడ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని? స్మాల్ ఎన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని? క్యాపిటల్ ఎన్. అంటే స్మాల్ ఎన్ ఈక్వల్ ఎంత? క్యాపిటల్ ఎన్కి సమానం. ఓకే, అక్కడ ఫేజ్ డిఫరెన్స్ 2 వరుస వేవ్స్ మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? స్మాల్ డి. ఇక్కడ 2 వరుస వేవ్స్ మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 consecutive slits, నథింగ్ బట్ 2 consecutive waves, ఇది ఎంత? 2β. అంటే D ఈక్వల్ ఎంత? 2β. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఫార్ములాలో అంటే R ఈక్వల్ టు ఏ సైన్ ND/2 సైన్ D/2 ఫార్ములాలో ఈ మూడింటిని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్ R ఈక్వల్ టు స్మాల్ ఏ అన్న, స్మాల్ ఏ ఎంత? ఏ సైన్ α/ఆల్ఫా. ఏ సైన్ α/ఆల్ఫా ఇంటూ ఏముంది అక్కడ? సైన్ ND/2 ఉంది. సైన్ స్మాల్ ఎన్ ఉంది అక్కడ. స్మాల్ ఎన్ ప్లేస్ ఏం రాయాలి? క్యాపిటల్ ఎన్ రాయాలి. క్యాపిటల్ ఎన్ D/2 అని ఉంది. ఇక్కడ D ప్లేస్ ఎంత ఉంది? 2β ఉంది. 2β/2 బై అదేవిధంగా కింద డినామినేటర్లో సైన్ D/2 అని ఉంది. D ఎంత? 2β. అంటే 2β/2. 2 ఏమవుతుంది? క్యాన్సిల్. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగిలింది? క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ α/ఆల్ఫా ఇంటూ సైన్ Nβ బై సైన్ బీటా. ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎట్ ది పాయింట్ P1. P1 అనేటువంటి పాయింట్ దగ్గర రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి ఫార్ములా. సార్ P1 దగ్గరైనా ఇది వేరే చోట వర్క్ అవ్వదంటే ఎక్కడైనా రాసుకోవచ్చు. మొత్తానికి కామన్ ఫార్ములా అదే. ఎందుకని? ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ అనేది పాయింట్ టు పాయింట్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఈక్వేషన్ అనేది దేనికైనా అప్లికేబుల్ అవుతుంది. అయితే అది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మాత్రమే. మనకు కావాల్సింది ఏంటి? ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటి? స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అంటే R². అంటే I ఈజ్ ఈక్వల్ టు R² ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ α/ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ Nβ బై సైన్ బీటా అవుతుంది. సైన్ స్క్వేర్ బీటా అవుతుంది. ఓకే, ఇది రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఫార్ములా. ఇంతవరకు డైఫ్రాక్షన్ త్రూ ఎన్ స్లిట్స్లో ఇంటెన్సిటీకి ఫార్ములా. అయితే ఇందులో కూడా మళ్ళీ ఉంటాయి. మనం ప్రతి దాంట్లో కనుక్కుంటూ వచ్చాం. సింగిల్ స్లిట్లో అయినా సరే, డబుల్ స్లిట్లో అయినా సరే, ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనేది ఎక్కడ వస్తుంది, సెకండరీ మినిమం అనేది ఎక్కడ వస్తుంది, సెకండరీ మ్యాక్సిమం అనేది ఎక్కడ వస్తుంది, అదేవిధంగా ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ 4 ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ప్రిన్సిపల్ మ్యాక్సిమం, సెకండరీ మినిమం, సెకండరీ మ్యాక్సిమం, అదేవిధంగా గ్రాఫ్ అంటే డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతవరకు డైఫ్రాక్షన్ త్రూ ఎన్ స్లిట్స్. ఓకే.
సరే ఒకసారి లేకపోతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. డైఫ్రాక్షనల్ త్రూ ఏ ఎన్ స్లిట్స్ అన్నాం, దీన్నే డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అని కూడా పిలుస్తారు. గ్రేటింగ్ అంటే ఏంటి, సేమ్ విడ్త్ ఉన్నటువంటి స్లిట్స్ని ఒకదాని పక్కన ఒకటి ఈక్వల్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినట్లయితే మనకు వచ్చేదాన్ని డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ అంటారు. ఓకే, డైఫ్రాక్షనల్ గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ హ్యావింగ్ ది సేమ్ విడ్త్ సపరేటెడ్ బై సేమ్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ డైఫ్రాక్షనల్ గ్రేటింగ్. ఇప్పుడు ఇందులో ఏం చేసాం, ఎన్ స్లిట్స్ తీసుకున్నాం, ఇదిగోండి క్యాపిటల్ ఎన్ స్లిట్స్ తీసుకున్నాం. ప్రతి స్లిట్ యొక్క విడ్త్ కూడా స్మాల్ ఈ అని తీసుకున్నాం. ప్రతి రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని కూడా E+D అనుకున్నాం. ఈ E+Dనే మనం ఏమని పిలుస్తాం, గ్రేటింగ్ ఎలిమెంట్ అని పిలుస్తాం. ఈ స్లిట్స్ మీద ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ W' అనేటువంటి వేవ్ ఫ్రంట్ని మనం కనుక ఇన్సిడెంట్ చేసినట్లయితే ఏ సెకండరీ వేవ్లెట్స్ అయితే ఇన్సిడెంట్ డైరెక్షన్లో ఉన్నాయో అవన్నీ కూడా P0 దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఏ సెకండరీ వేవ్లెట్స్ అయితే తీటా యాంగిల్తో వెళుతున్నాయో అవన్నీ కూడా P1 దగ్గర కోయిన్సైడ్ అవుతాయి. ఇప్పుడు P1 దగ్గర మనం ఏం చేయాలి, ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి. P1 దగ్గర ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ విధంగా తీసుకున్నాం, ఫస్ట్ స్లిట్ గుండా వచ్చేటువంటి సెకండరీ వేవ్లెట్స్ మొత్తము కూడా ఏ విధంగా ఉంటాయి, మనం డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్లో ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఈ స్లిట్ ఒక్కటి ఆ విధంగా పనిచేస్తుంది. డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్లో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది, A sin α/α అని వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ స్లిట్ నుంచి బయటికి వస్తున్నటువంటి సెకండరీ వేవ్లెట్స్ మొత్తం యొక్క రిజల్టెంట్ని A sin α/α అనుకున్నాం. అదేవిధంగా రెండవ స్లిట్ నుంచి బయటికి వస్తున్నటువంటి సెకండరీ వేవ్లెట్స్ మొత్తాన్ని కూడా A sin α/α అనుకున్నాం. థర్డ్ స్లిట్ నుంచి వస్తున్నటువంటి వేవ్ యొక్క మొత్తం యాంప్లిట్యూడ్ కూడా ఏమనుకున్నాం, A sin α/α. అంటే ప్రతి స్లిట్ గుండా కూడా బయటికి ఒక వేవ్ వస్తుంది, ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది A sin α/α అని మనం తీసుకోవడం జరిగింది. ఆల్ఫా అంటే ఏంటి, అక్కడ πE sin θ/λ, అది ఆల్రెడీ డైఫ్రాక్షన్ త్రూ సింగిల్ స్లిట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ P1 దగ్గర మనకి ఇంటెన్సిటీ కావాలంటే కంపల్సరీగా ఏం చేయాలి, ఫేజ్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి లేదా పాత్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఈ రెండింటిని చూడడానికి ఎలా ఉంటుంది, మనకి డబుల్ స్లిట్ లాగా ఉంటుంది. డబుల్ స్లిట్లో పాత్ డిఫరెన్స్ ఎంతకు సమానం, E+D sin θకి సమానం. డబుల్ స్లిట్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంతకు సమానం, 2π/λ ఇంటూ E+D sin θ. అంటే ఈ ఫస్ట్ రెండు స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ 2π/λ ఇంటూ E+D sin θ. అదేవిధంగా రెండవ దానికి మూడవ దానికి మధ్యలో ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ కూడా 2π/λ ఇంటూ E+D sin θ. మూడవ దానికి నాలుగో దానికి మధ్యలో ఉండేది కూడా 2π/λ ఇంటూ E+D sin θ. ఇలా అంటే ప్రతి రెండు స్లిట్స్ మధ్యలో కూడా E+D sin θ ఫేజ్ డిఫరెన్స్ ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తము కూడా అన్నీ కలిసి ఎక్కడికి పోతున్నాయి, P1 అనేటువంటి పాయింట్ దగ్గరికి వెళ్తున్నాయి. P1 అనేటువంటి పాయింట్ దగ్గరికి మొత్తం ఏమేమి వెళ్తున్నాయమ్మా, ప్రతి దాని నుంచి ఒక వేవ్ వెళ్తుంది, అంటే ప్రతి స్లిట్ గుండా ఒక వేవ్ వెళ్తుంది. ఆ వేవ్ యాంప్లిట్యూడ్ A sin α/α. ప్రతి రెండింటి మధ్యలో కూడా ఫేజ్ డిఫరెన్స్ కొంత ఉంది, ఆ వాల్యూ ఎంత, 2π/λ ఇంటూ E+D sin θ. మనం ఫస్ట్ చెప్పుకున్న టాపిక్లో రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ అని చెప్పుకున్నాం. ఈ రిజల్టెంట్ ఆఫ్ ఎన్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏం చేసాం, ఒకే యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి వేవ్స్ని ఒకే పాయింట్ మీద కనుక మనం యాక్ట్ చేసినట్లయితే వచ్చేటువంటి రిజల్టెంట్ ఇది, R = A sin ND/2 sin D/2. అందులో A అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్, ఒక్కొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ స్మాల్ a. N అంటే ఏంటి, మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయని. స్మాల్ d అంటే ఏంటి, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ కన్సిక్యూటివ్ వేవ్స్, రెండు వరుస వేవ్స్ మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ స్మాల్ d. ఇప్పుడు దాంతో మనం దీన్ని కంపేర్ చేసినట్లయితే అక్కడ యాంప్లిట్యూడ్ A అయితే ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత, A sin α/α. కాబట్టి A = A sin α/α అని రాసుకున్నాం. అక్కడ మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి సింపుల్ హార్మోనిక్ మోషన్స్, స్మాల్ n ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, క్యాపిటల్ N ఉన్నాయి. కాబట్టి స్మాల్ n = క్యాపిటల్ N అనుకున్నాం. అక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత, ఒక్కొక్క దానికి మధ్యలో స్మాల్ d. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 2π/λ ఇంటూ 2π/λ ఇంటూ E+D sin. దీన్ని 2b అనుకున్నాం కాబట్టి d ఎంతకు సమానం అవుతుంది, 2bకి సమానం అవుతుంది. ఈ మూడు వాల్యూస్ని తీసుకువెళ్ళి ఈ ఫార్ములాలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే క్యాపిటల్ R = A sin α/α ఇంటూ sin nβ/sin β అని వస్తుంది. దీన్ని కనుక మనకు స్క్వేర్ చేసినట్లయితే మనకేమొస్తుంది, ఇంటెన్సిటీ అనేది వస్తుంది. I = R² = A sin α/α² ఇంటూ sin² nβ/sin² β. ఇది దేనికి ఫార్ములా, intensity at any point on the screen due to n number of slits. n నెంబర్ ఆఫ్ స్లిట్స్ వలన స్క్రీన్ మీద ఏ పాయింట్ వద్ద అయినా సరే ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం
ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా సెకండరీ మినిమం ఎప్పుడు వస్తుంది, సెకండరీ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఈ 4ని కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.